ఇవాళ ఉదయం కొండారెడ్డిపల్లిలో బీఆర్ఎస్ రైతు రణగర్జనను కవర్ చేయడానికి వెళ్లిన మహిళా జర్నలిస్టులపైన దాడి జరిగింది. దీనికి సంబంధించి మనకి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, ఏంటి ప్రస్తుతం సిచ్యువేషన్? స్వేచ్ఛ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఎలాంటి షరతులు లేకుండా రైతులకు 100% రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా రైతు రణగర్జనను చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగానే ఇవాళ ఉదయం కొండారెడ్డిపల్లి అచ్చంపేట నియోజకవర్గం కొండారెడ్డిపల్లి సీఎం సొంత గ్రామంలో కూడా రుణమాఫీకి సంబంధించి అసలు ఎంతమందికి రుణమాఫీ అయింది ఏంటి అనేటటువంటి అంశం మీద రిపోర్టింగ్ చేయడానికి వెళ్ళినటువంటి ఇద్దరు మహిళా జర్నలిస్టుల పట్ల కూడా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు అమానుషంగా ప్రవర్తించడం జరిగింది. వారి వద్ద ఉన్నటువంటి కెమెరాలు, సెల్ ఫోన్లు లాక్కొని వారిని ఇబ్బందులకు గురి చేయడం జరిగింది. అయితే ఇదే అంశానికి సంబంధించి ఫిర్యాదు చేయడానికి వెళ్ళినప్పుడు కూడా వారి ఆగడాలు ఆగలేదు. అక్కడ కూడా వారిని నిలువరించేందుకు ప్రయత్నం చేయడం జరిగింది. అయితే సీఎం సొంత గ్రామంలో కూడా రుణమాఫీ చాలా మందికి కాకపోవడం, ఆ విషయాన్ని ప్రపంచానికి తెలియజేసేటటువంటి క్రమంలో ఇద్దరు మహిళా జర్నలిస్టు రిపోర్టింగ్ కి వెళ్ళడం జరిగింది. వారు రిపోర్టింగ్ ని అడ్డుకోవడం కావచ్చు, వారి దగ్గర ఉన్నటువంటి మొబైల్ ను గుంజుకోవడం కావచ్చు, కెమెరాని లాక్కోవడం, వాటిని చిప్పులు తీసేసి కెమెరాలు ఇవ్వడం వంటి చర్యను అందరూ కూడా ఖండించడం జరుగుతుంది. జర్నలిస్ట్ సమాజం అంతా కూడా దీనిపై స్పందించడం జరిగింది. ఇద్దరు మహిళా జర్నలిస్టులు కంటతడి పెట్టుకునేటటువంటి పరిస్థితి కల్పించడం జరిగింది. అయితే మహిళా కమిషన్ దీనిపై స్పందించాలని కూడా ప్రజా సంఘాలు, ఇటు జర్నలిస్టు కూడా డిమాండ్ చేస్తున్నారు. చిన్న మాటకే స్పందించి చర్యలు తీసుకుంటాం, కమిషన్ ముందు హాజరు కావాలని చెప్పేటటువంటి రాష్ట్ర మహిళా కమిషన్ ఈ అంశంపై స్పందించాలని కూడా ఇటు ప్రజా సంఘాలు, ఇటు జర్నలిస్టులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇటు బీఆర్ఎస్ పిలుపు మేరకు పెద్ద ఎత్తున రైతులంతా కూడా నిరసన కార్యక్రమాలలో పాల్గొనడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమాలను కవర్ చేస్తున్నటువంటి జర్నలిస్టుల మీద ఇటువంటి దాడి హేయమైన చర్య అని కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ నేతలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు కూడా ఈ విషయంపై ఇప్పటికే స్పందించడం జరిగింది. ఈ అంశం మీద కంప్లైంట్ చేస్తే కూడా అక్కడ కూడా వారు ఇటు కంప్లైంట్ తీసుకోకపోవడం కావచ్చు, అక్కడ కూడా రేవంత్ రెడ్డి సంబంధించినటువంటి ముఠా వారిని అడ్డుకునేటటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉంది. అయితే చిన్న చిన్న అంశాలకే స్పందించేటటువంటి మహిళా కమిషన్ ఇటువంటి అంశాల మీద కూడా స్పందించాలనేటటువంటి డిమాండ్ వినిపిస్తుంది. స్వేచ్ఛ. రైట్ నరేష్.